హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి BB9 బిగ్ బాస్ 9 అసలు ప్రోమో వచ్చింది అబ్బా, మామూలుగా లేదు. నాకు నిజంగా హార్ట్ఫుల్లీ చెప్తున్నాను, ఇరగ తీసేశాడు అసలు నాగార్జున గారు కానీ. అండ్ బిగ్ బాస్ డైలాగులు కానీ రచ్చిపోయేలా ఉంది, అండ్ మామూలు రచ్చగొట్టేలా లేదనమాట. ఈసారి రణరంగం మామూలుగా ఉండేటట్లు కనిపిస్తలేదు కదా, ఆ రేంజ్లో ఉంటుందంటే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈసారి మనం ప్రెడిక్ట్ చేయకుండా మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా కూడా మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో మామూలుగా కదా, మనం ఇదే అనుకునే లోపు బిగ్ బాస్ ఇంకొక ట్విస్ట్ ఇస్తున్నాడు. సో ఆ విధంగా చూపిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈసారి డబల్ ఎంటర్టైన్మెంటు అండ్ డబల్ జోష్ మామూలుగా ఉండలేదు అనేది నాగార్జున గారు రివీల్ చేశారు. నిజంగా నాగార్జున గారిలో కొత్త ఎనర్జీ అనేది, అంటే ఇంతకుముందు ప్రీవియస్గా సీజన్ 8 కానీ 7 కానీ చేసినప్పుడు అంత ఎనర్జెటిక్గా అనిపించలేదు, కానీ ఈ సీజన్లో చాలా ఎనర్జెటిక్గా అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా 2 హౌసులు అయితే క్లియర్ అది చెప్తూ ఉన్నారు. నాగార్జున గారు ప్రోమోలోనే రివీల్ చేశారు. ఆ క్లారిటీ కూడా మామూలుగా లేదు. అండ్ ప్రోమో స్టార్టింగ్ ఏమనిపించింది ఏంటో మీరు చెప్పండి. అండ్ ప్రోమో నాకు నిజంగా అదిరిపోయింది అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది మన ఛానల్లో పోల్ పెట్టాను, కింద కామెంట్ చేయండి. సో బిగ్ బాస్ 9 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, ఇది క్లియర్, ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, నిజంగానే సెలబ్రిటీస్ కామనర్స్ అయిపోతారేమో, కామనర్స్ సెలబ్రిటీస్ అయిపోతారేమో, ఆ రేంజ్లో ట్విస్టులు ఉండబోతున్నాయి అంటే ఖచ్చితంగా ఉండేది. అండ్ ఓనర్స్ ఒక టీము, అండ్ టెనెంట్ అంటే రెంట్కు ఉండేవాళ్ళు ఇంకొక టీం. అలా ఓనర్స్ ఎవరు ఉండబోతున్నారు అని అంటే, ఓనర్స్ మ్యాక్సిమం మన కామనర్సే ఉండబోతున్నారు. ఎందుకు రీజన్ అంటే, మ్యాక్సిమం వీళ్ళు అగ్ని పరీక్ష షో ఆడి ఇక్కడికి వచ్చారు. సో అక్కడ గెలిచి ఇక్కడికి వచ్చారు కాబట్టి వీళ్ళు ఓనర్లు అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మీరు ఇక్కడ ఆడి ఆ రెంటెడ్ నుంచి అంటే టెనెంట్ నుంచి ఓనర్గా షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ టాస్క్లు నడుస్తూ ఉంటాయి. సో ఇది క్లియర్గా. సో ప్రోమో స్టార్ట్ అవ్వగానే ఏమనిపించింది ఏంటి అనేది అయితే కింద కామెంట్ చేయండి. భలే పదే చెప్తున్నాను. అండ్ ఊహకందని మార్పులు, ఊహించని మలుపులు, నిజంగానే మనం ఊహించనన్ని మార్పులు చేశారు బీబీ హౌస్లో. అంటే ఇంతకుముందుకు వేరే సీజన్లలో అయినా కూడా, అంటే వేరే లాంగ్వేజ్లో ఈ కాన్సెప్ట్ వచ్చిందా లేదా అని కాదు, ఆల్మోస్ట్ హౌస్ సెట్ ఇదంతా మ్యాక్సిమం వచ్చినాయి. బట్ ఇప్పుడు మాత్రం మామూలుగా నాగార్జున గారి నుంచి వచ్చింది ఊహకందని మార్పులు, ఊహించని మలుపులు. అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది మేము ఇవ్వము, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తామన్నట్టుగా మనకి ఇండైరెక్ట్గానే కాదు డైరెక్ట్గానే చెప్పారనమాట. ఈసారి మామూలుగా కాదు, నిజంగానే ఈ హౌస్ ఆ హౌస్ 2 హౌసులు ఉన్నది అనేది క్లియర్గా అర్థమైంది కదా. ఈ 2 హౌసులను కూడా భలే డిఫరెంట్గా రివీల్ చేశాడబ్బా. సో ఒక రిచ్ హౌస్ ఉంది చూసారా, ఫస్ట్ ఒక హౌస్ని చూపించినప్పుడు ఖచ్చితంగా ఒక మొత్తం పరదా టైపు మొత్తం కప్పేసి క్లియర్గా ఉంటుంది. అక్కడ నాగ్ సార్ ఒక టాస్క్ లాగా ఆడి దాన్ని రివీల్ చేస్తాడు. అది ఫస్ట్ హౌస్, అంటే లగ్జరీ హౌస్. సో ఇంకొకటి ఏంటండి, ఈ ఇటుకలు, అంటే ఇటుకలు పెట్టి ఉన్నాయి కదా, కలర్ ఇటుకలు పెట్టి ఉన్నాయి, దాన్ని ఒకటి గట్టిగా సుత్తతోటి కొట్టడం వల్ల సో అవి పోతాయి. అది 2, అంటే హౌస్ 2 అనమాట. అంటే ఇది 1 హౌస్, ఇది 2. లగ్జరీగా ఉండేదేమో ఫస్ట్ కర్టన్ పెట్టింది లగ్జరీ హౌస్. ఈ ఇటుకలు పెట్టింది చూసారా, కలర్ ఇటుకలు పెట్టింది మాత్రం హౌస్ 2. అంటే దాంట్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఏమీ ఉండవు, అవి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇంతకుముందుకు మన ఓటీటీలో పెట్టారు చూసారా, సీనియర్స్ జూనియర్స్ లాగా, ఆ కాన్సెప్టే. బట్ ఇది డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఇది మామూలుగా ఉండదు అనమాట. సో ఈ ఇద్దరిని డివైడ్ చేస్తారు, 2 టీములుగా డివైడ్ చేసే ఛాన్సెసే ఎక్కువగా ఉంది. అండ్ ఇంకా మాట్లాడుకోవాల్సింది డైరెక్ట్గా కామనర్స్ని అయితే స్టేజ్లో ఎంట్రీ చూపించినట్టుగా కామనర్స్ని చూపిస్తారు. అండ్ కలికి లేసి అసలు ఒక సాంగ్ వేసుకుంటుంది, నాగార్జున గారి సాంగే, కలయా నిజమా అనే సాంగ్ వేయగానే అసలు కలయా నిజం అంటుంది. ఆమెను ఒకసారి గిల్లవయా అని చెప్పేసి పక్కన నుంచి ఒకరిని అనడం, ఆ గిల్తే సార్ నిజమే అని చెప్పేసి. నిజంగా ఎగ్జైట్మెంట్గా అనిపించిందా అంటే నాకు ఎందుకో అనిపించలేదు, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అనిపించింది నాకు పర్సనల్గా. సో అది కట్ చేశారు ఎక్కడి నుంచి అక్కడికి. అంటే ఫస్ట్ కామనర్కే ఇంపార్టెన్స్ ఇచ్చారా అంటే ఖచ్చితంగా ప్రోమోలో అయితే కామనర్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్
దాలియా కూడా కొంచెం ఎమోషనల్, అంటే ఎమోషనల్ కాదు, ఒక ఎగ్జైట్మెంట్లో ఉంటుంది అనమాట. సో అమ్మ బాబాయ్ నా హార్ట్ బీట్ పెరుగుతూనే ఉంది అని చెప్పేసానంటే దీనికి పనిచేశాడయ్యా నాగార్జున గారు. నిజంగానే ఈ విలన్ రోల్స్ చేసిన దగ్గర నుంచి ఇలా 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 అల్లుకుపోతున్నాడు అనమాట, ఆ రేంజ్లో అల్లుకుపోతున్నాడు. అమ్మ బాబాయ్ నా హార్ట్ బీట్ ఎలా పెరిగిపోతుందని ఈమె ఎలా అంటే, బిగ్ బాస్ దాలియా ఆల్రెడీ నన్ను చూసిందంట, ఇంటికి పంపించేయండి అంటే, సార్ వద్దు సార్ అని చెప్పేసానంట. అంటే ఈ రేంజ్లో పంచులు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారా? నాగార్జున గారు అద్దరగొట్టే పంచులు అయితే ఇచ్చారు, మామూలుగా కాదనమాట. సో ఇంకా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినాక కూడా ఒక డిఫరెంట్గా చూపించారు మనకు. అంటే నేను ఎక్కువసేపు ఉంటుందేమో ప్రోమో అని చెప్పేసి అనుకున్నాను, బట్ ఆ ఎక్కువసేపు అయితే ప్రోమో ఏం లేదు, 1.5 minute మాత్రమే ఉంది. మనము ఒక 5 minutes ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కంటెస్టెంట్స్ గురించి హౌస్ టూర్ కానీ ఇలాంటివన్నీ కొంత చాలా బాగా ఉండొచ్చు అనేది అయితే నాకు అనిపించింది. ఇక్కడ డైలాగులు కూడా గట్టిగా వేశారు. అబ్బా ఏంటి అని అంటే, ఆశ ఒక పక్క, అంటే నీకు ఏదైతే ఉందో నువ్వు అది పొందాలి అని అనుకునేది ఏదైతే ఉందో అది ఒక పక్క, అండ్ ఆశయం అంటే అది ఏదైతే నెరవేర్చుకోవాలనుకుంటావో అది ఆశయం. ఇప్పుడు నువ్వు టాస్కులు నీకు ఏదో విధంగా ఒక లక్ వచ్చింది, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా, ఒక లక్ వచ్చింది అనుకోండి, ఆ లక్ని కొంత ఏదో ఒకటి నువ్వు సాక్రిఫైస్ చేయడమో ఏదో ఒకటి చేయడం వల్ల అది తగ్గుతుంది అని అనుకున్నప్పుడు ఒకరితో పోరాడాల్సి వస్తుంది. అది ఎవరైతే నీకు లక్గా వచ్చినా కూడా దాన్ని నువ్వు నీకు కావాలనుకున్నప్పుడు కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు గొడవలు పడాల్సి వస్తాయి, కొన్నిసార్లు రచ్చ చేయాల్సి వస్తుంది. అన్నీ చేసినా కూడా అది దక్కుతుందా లేదా అనేది అయితే ఉండదు. సో ఆ విధంగానే నిజంగా ఈసారి కొంచెం రైటర్ని మార్చారా, రైటర్లని అదరగొడుతున్నారా? ఆశ ఒక పక్క, ఆశయం ఒక పక్క, రణరంగం చూడడానికి సిద్ధమా మీరు అని చెప్పేసి ఆ డైలాగ్ వేశాడు. అదరగొట్టలే, నిజంగా మామూలు అనిపించలేదు నాకు ఎందుకో. ఈ ఆల్మోస్ట్ అన్ని పంచులు కూడా ఇరగదీసేశాడు. హౌస్ కూడా ఎంత బాగుంది తెలుసా, మామూలు కదా, అంత కలర్ఫుల్గా ఉంది. జైలు పక్కనే జైలు ఉంది, స్విమ్మింగ్ పూల్ పక్కన, అండ్ ఇక్కడ బెడ్రూమ్స్ చూపించాడు, ఇటు సపరేట్గా బెడ్రూమ్స్ చూపించాడు, అండ్ చాలా ఫాగ్ తోటి ఒక తెలియని డిఫరెంట్ మస్తు హై అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. మ్యాక్సిమం మన తమ్మునేలో పెడతాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఇంప్రెసివ్గా ఉంది. ఈసారి సెట్ వర్క్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేశారా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది చూసిన వాళ్ళకి ఖచ్చితంగా. ఈరోజు మాత్రం అదరగొట్టే ఎపిసోడ్ జరగబోతుంది. అదరగొట్టడం కాదు, అంతకు మించి మనకు ఎంటర్టైన్మెంట్ రాబోతుంది ఈరోజు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా మనం చూడబోతున్నామా అంటే ఖచ్చితంగా చూడబోతున్నాము. అదే రేంజ్లో ఆ వర్కౌట్ అయితే అవ్వబోతుంది. అండ్ బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా నాగార్జున గారికే టాస్క్ ఇస్తారు. హౌస్లోకి గంతలు కట్టి హౌస్లోకి తీసుకొచ్చి అక్కడ ఏదైతే 2 హౌస్లు ఉందో ఆ 2 హౌస్లని రివీల్ చేయడానికి ఒక డైలాగ్ అయితే ఇస్తాడు. నిజంగానే ఇది బిగ్ బాస్తో ఆట అనమాట, మామూలు ఆట కాదు. ఇప్పటి నుంచి మీరు ఒక సైడు నేను ఒక సైడు అనే రేంజ్లో యుద్ధమే, ఏకంగా మహాభారతాన్నే తీసుకొచ్చి మన ప్రోమోలోకి రుద్దేశాడు, మామూలుగా కాదు. ఇది నాకు బాగా అనిపించింది. సో ఈ ప్రోమోలో ఇంకోటి, నాగార్జున గారు లోపలికి వచ్చినప్పుడు కూడా అంత ఈ డైలాగులన్నీ చెప్పాక, అంటే బిగ్ బాస్ ఏదైతే ఇప్పటి వరకు నాలో శంఖం పూరించే కృష్ణుడిని చూశారు, ఈ సీజన్లో రంగంలోకి దిగే అర్జున్ని, అంటే ఇంకా ఈసారి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. మనం ఆట మొదలెడతామంటే ఇంకా అర్జునుడు ఎలా ఉంటారు, అర్జున్ని ఓడించే వాళ్ళు ఉంటారా ఆ రేంజ్లో, అది లీడ్ చేయడానికి. అంటే మీరు అంతకు మించి అంత కష్టమైన టాస్కులు, ఎంత రేంజ్లో టాస్కులు ఉంటాయి అనేది క్లియర్గా చెప్తున్నాడు బిగ్ బాస్. దానికి మన నాగ్ సార్ కళ్ళకు గంతలు కట్టి దేనికైనా రెడీ, దేనికైనా సిద్ధమే అంటే, సో ఎలాంటి దానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మనకు. అంటే ఇది ఈ వర్షన్ ఎలా ఉంటుంది తెలుసా, కంటెస్టెంట్స్ వర్సెస్ బిగ్ బాస్ లాగా ఉంటుంది. సో కొన్నిసార్లు ఆడియన్స్ వర్సెస్ కంటెస్టెంట్స్ లాగా కూడా ఉంటుంది, ఎందుకంటే అలాంటి టాస్క్లు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది నాకు బాగా నచ్చిన విషయం అనమాట, చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. బిగ్ బాస్కి రైటర్ కూడా చాలా బాగా రైటింగ్ రాశారు అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఇక్కడ ఒక డైలాగ్ నాగసారిది అయిపోయినాక ఒక డైలాగ్ ఏంటంటే, మీ తీరు మారింది, మీ తీరు మారింది, ఇల్లు మారింది, అంటే హౌస్ కూడా మారింది, అండ్ మీరు ఆలోచించే విధానం కూడా మార్చుకోవాలి. ఇంకా అంటే మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మారుతుంది, అండ్ మీ ఇల్లు కూడా మారింది, అంటే హౌస్ కూడా మారింది. అంటే 2 హౌసెస్ లాగా డివైడ్ చేస్తారు కాబట్టి దానికి సింబాల్గా. ఒక్క ఇల్లు అయితే ఆట, అంటే ఒక్కటే దాంట్లో అందరు కలిసి ఉంటారు కాబట్టి అది ఆటలాగా ఉంటుంది. అంటే ఒకే దగ్గర కలిసి ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కామన్గా ఉంటారు, అది ఒకే ఇంట్లో ఒకే బెడ్రూమ్లో అంతా కలిసే ఉంటారు కాబట్టి ఆట చదరంగం అయ్యేది.
అంటే ఇప్పటివరకు ఒక ఇంట్లో కాదు, ఇప్పుడు ఇంకొకరు కూడా ఉన్నారు, కామనర్స్ కూడా ఉన్నారు కాబట్టి రెండో ఇల్లుతో రణరంగంగా మారింది. అంటే మ్యాక్సిమం ఇద్దరికి ఆల్మోస్ట్ గొడవలు, ఈ టాస్కులు ఆల్మోస్ట్ ఇక్కడోళ్ళు అక్కడ పోనీకి, అక్కడోళ్ళు ఇక్కడ పోనీకి చాలా ఎక్కువ అయితే జరిగినాయి అనమాట. చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్గా నాకు అనిపించింది ఈ డైలాగులు, ఈ రైటింగ్ అని. నాకెందుకో ఒక తెలియని పాజిటివ్ వైబ్, అంటే ఒక హిట్ సీజన్ అవుతుందా, ఎందుకంటే ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ 9 మెంబర్స్ అండ్ కామనర్స్ 5 మెంబర్సే ఓన్లీ. సో 14 మెంబర్స్ తోటి హౌస్లోకి తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో అందరు కంటెస్టెంట్, తనుజ గారు మాట్లాడడం అండ్ ఆశా షైన్ గారు ఇచ్చి పడేసే రేంజ్లో ఇమాన్యుయల్ వాయిస్, డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు. అండ్ మనోడు నాగార్జున గారిని ఇమిటేట్ చేస్తున్నారు. అండ్ సుమన్ శెట్టి ఏవి అండ్ భరణి గారితో ఒక అది పెట్టారనమాట. ఆ బాక్స్ ఒకటి తీసుకొని వచ్చి నేను తీసుకెళ్తాను హౌస్లోకి, ఇది నా బాడీలో ఒక పార్ట్ అని చెప్పినప్పుడు సో బిగ్ బాస్ ఎలాంటివి తీసుకుపోవడానికి అగ్రీ చేయడు. సో అప్పుడు నాగ్ సార్ లీడ్ తీసుకొని బిగ్ బాసే చెప్పాడు తీసుకుపోకూడదు, ఎలాంటివి తీసుకుపోకూడదు. సో అంటే నేను ఈ హౌస్కి కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, అంటే నాకు ఇది లేకపోతే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అంటే అక్కడ. సో బిగ్ బాస్ నిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ మైండ్ పోయేటట్టు ఇచ్చాడు నాకు. డైలాగ్ పంచులు కాదు, అసలు షాకే అనుకోరు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయరు. సో మీ ఇష్టం, అది మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు అంటే నాకు సార్ ఖచ్చితంగా ఈ ఇంటికి కాదు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు. తర్వాత కన్విన్స్ అయ్యి మళ్ళీ హౌస్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అసలు ఏమన్నానా ఈ ట్విస్టులు చూస్తుంటే నిజంగా ఎంత వర్కౌట్ చేయొచ్చు, ఎక్స్ట్రీమ్ లెవెల్లో వర్కౌట్ చేయొచ్చు. అంటే ఈ డైలాగులు ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పేసి చెప్పడము అదిరిపోయింది. అంటే నిజంగా ఈ హైప్ ప్రోమోకే ఉంటుందా, ఎపిసోడ్లో కూడా ఉంటుందా అనేది చూడాలి. సో ఓవరాల్గా ఆల్మోస్ట్ అందరు హౌస్మేట్స్ అందరూ నిన్న ఆల్రెడీ వెళ్ళిపోయారు హౌస్లోకి. 14 మెంబర్స్ హౌస్మేట్స్ అయితే హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. ఎవరెవరు అనేది క్లియర్గా ఆల్రెడీ చెప్పేశాము. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ కామనర్స్ గురించి చెప్తున్నాను. అండ్ మనీషు, ప్రియా, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కళ్యాణ్. సో ఈ 5 హౌస్లోకి ఎంట్రీ అయిపోయారు. తనుజ, భరణి గారు, ఇమాన్యుయల్, ఆశా షైని, సంజన, సుమన్ శెట్టి, రీతు చౌదరి, రాము రాథోడ్ అండ్ సృష్టి వర్మ. సో ఈ ఓవరాల్గా వీళ్ళందరూ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇది క్లియర్, రేస్ పెట్టుకోరా సాంబా, హౌస్లో అయిపోయింది. ఈరోజు మన టెలికాస్ట్లో చూడబోతున్నాం. నిజంగా వెయిట్ చేస్తున్నాను నేను. లాస్ట్ సీజన్కి అంత ఇంపాక్ట్ అనేది అనిపించలేదు నాకు, బట్ ఈ సీజన్ మాత్రం నాకు ఎందుకో మంచి ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ షో, అంటే ఈ సీజన్ స్టార్టింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అనేది కింద కామెంట్ చేయండి. సో నాకైతే ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది, మీకేమనిపించిందో ఏంటనేది మీరే ఆలోచించుకోండి. సో మొత్తానికి ఓవరాల్గా ఈ వీడియో అండ్ ఆల్మోస్ట్ అందరినీ డాన్స్ పర్ఫార్మెన్స్లో ఆల్మోస్ట్ ఆశా షైన్ గారి కళ్ళు చూపించారు. అండ్ మన సుమన్ శెట్టి గారిది కొంచెం వాక్ చూపించారు. అండ్ మన భరణి గారిది బాక్స్ చూపించారు. తనుజ గారిది ఏవి టైప్లో చూపించారు. రీతు చౌదరి సాంగ్ చూపించారు. అంటే హౌస్లోకి ఎంట్రీ అయ్యేదైతే ఖచ్చితంగా మీరు గుర్తించవచ్చు, అది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యేంత మర్చిపోద్దు. అండ్